ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षात्तमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुदेर्यस्तं अहं प्रपद्ये। नमो ॐ विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने श्रीरूपानगसारस्वत श्रीधरनगता सन्निकेतं त्वां नवद्वीपधाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 రామ 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 హరే హరే. ఈరోజు మనం జటాయు రావణాసురుడు వీళ్ళిద్దరికీ మధ్యన సంఘటనని మనం తెలుసుకుందాం. ఓటమిలోను గెలుపు. ఓటమిలోని గెలుపు ఏంటండి అని మీకు ఆశ్చర్యం అవ్వచ్చు కదా! ఓటమి అంటే ఓడిపోవడం. ఓడిపోతూ ఎలా గెలుస్తారు? నిజానికి ఎవ్వరికీ ఓడిపోవడం ఇష్టం ఉండదు కదా! వాళ్ళ జీవితంలోని ఏ విషయమైనా సరే. కానీ ఎప్పుడైనా మనకి ఒకేళ ఓడిపోతామని అనిపించినప్పుడు గెలవటానికే ప్రయత్నిస్తాం. మన వల్ల సాధ్యం కాకపోతే మన చుట్టూ ఉండే వాళ్ళ అంటే పలుకుబడి ఉన్న వాళ్ళనో, శక్తి ఉన్న వాళ్ళనో వాళ్ళ అండని మనం కోరుతాం. ఆ విధంగా మనం ఏదో విధంగా గెలుపుని సంపాదించడానికో మనం ప్రయత్నిస్తాం. అంతే కాకుండా ఎవరైనా సరే యుద్ధానికి వెళ్లారంటే లేదా ఎప్పుడైనా మన జీవితంలో కష్టాలొచ్చాయంటే కష్టం కూడా యుద్ధం లాంటిదే కదా! దాన్ని గెలవటం కోసం భగవంతుడిని ఆరాధిస్తాం. భక్తులెప్పుడూ కూడా గెలిచేటట్టుగానే చేస్తారు భగవంతుడు. హ్మ్. కానీ అంతే కాదు. మన గ్రంథాల్లోని భక్తులు ఓడిపోయినట్లు కూడా కనిపిస్తూ ఉంటది. ఎందుకలాగా? భగవంతుడి ఆశ్రయం పొందిన తర్వాత భక్తులు ఓడిపోకూడదు కదా! ఎలాగ అర్థం చేసుకునేది ఈ విషయాల్ని? అంటే ఒకటే. మన ఆలోచన తీరు ఎలాగైపోయిందంటే, విజయం అంటే కేవలం భౌతిక విజయాలకే పరిమితం చేస్తున్నాం మన మనస్సు. అలా అలవాటయిపోయింది. చిన్నప్పటి నుంచి, ముందు నుంచి కూడానా ఎవరైనా సక్సెస్‌ఫుల్ అవ్వారు జీవితంలో అంటే, అది భౌతిక విషయాల్లోని మాత్రమే మనం ఆహ్, పరిగణనలోకి తీసుకుంటున్నాం ఇక్కడ. వాడు ఐఏఎస్ ఆఫీసరో, డబ్బున్నవాడో, చదువుకున్నవాడో, బాగా సెటిల్ అయినవాడో, ఇవన్నీ దేనికి సంబంధించింది? భౌతిక లోకానికి సంబంధించింది. అంటే భౌతిక విజయాల్ని మన ఆలోచన అలాగయిపోయింది. భౌతిక లోకంలో ఓడిపోతే ఓడిపోయినట్టు. విజయవంతుడైతే గెలుచుకున్నట్టు. కానీ ఆధ్యాత్మిక స్థాయిని పెంచడం ద్వారా ఈ విషయాలన్నీ సరిగా అర్థమవుతది. మనం నిజానికి విజయవంతులు అవ్వాల్సింది భౌతిక లోకంలో కాదు. ఎందుకంటే భౌతిక లోకంలోని ఏ విజయాన్ని సాధించినా కూడా అది శాశ్వతం కాదు. కానీ ఆధ్యాత్మిక లోక ఆ స్థాయికి సంబంధించినటువంటి విజయం ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోతది. అందుకే మనం ఆలోచించే విధానము, చూసే విధానాన్ని మనం ఇక పైన మనం మార్చుకోవాలి. గెలుపనేది ముఖ్యంగా మన భక్తులకి భౌతిక లోకంలో ఉండేటటువంటి గెలుపుతో మనకి సంబంధం లేదు. ఆధ్యాత్మికంగా గెలవటమే నిజమైన గెలవటం. మనకి భగవంతుడు రక్షణ కల్పిస్తారు. మనం ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు. మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తాం? మనకెప్పుడూ కూడా మనకు విజయాన్ని కల్పించమని. కానీ మనం కోరుకునేది ఎక్కడ? ఈ లోకంలో విజయంతోని మనకి పనే ఉంది. కానీ మనం ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ లోకంలోని మనం విజయాన్ని ఆహ్, సాధించడం కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. కానీ అది నిజమైన విజయం కానే కాదు. ఇక్కడ జటాయువు ఆఖరికి ఏమవుతదో తెలుసు ఆయనకి. జటాయువుకి, రావణాసురుడికి యుద్ధం జరుగుతది. ఈ యుద్ధంలోని అంటే జటాయువు చాలా మొండి పట్టుదల. మన జీవితంలోని మనకు కూడా కొన్ని దెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఛాలెంజెస్. దాన్ని మనం ఏ విధంగా చూస్తాం? ఎలా చూడాలి? మన జీవితంలో కూడా ఏమైనా కష్టాలొచ్చినా, ఏ విషయంలో అయినా మనం ఓడిపోయినా, దాన్ని ఆధ్యాత్మిక దృష్టితోని ఎలా చూడవచ్చో అని రామాయణంలోని ఈ జటాయు కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. హ్మ్. అంటే ముగింపు తెలుసు జటాయువుకి ఆఖరిన ఏమవుతదో. కానీ పట్టుదల మాత్రం మొండి పట్టుదల. అయితే ఈ రావణాసురుడు ఏం చేశారు? సీతమ్మ తల్లిని రక్షించేటటువంటి రాముడిని, లక్ష్మణుడి పక్కదారి పట్టించి ఆమెని అపహరించారు.
కదా! అపహరించడమే కాకుండా ఆయన దగ్గర ఒక మాయారథం ఉంటది. ఆ మాయారథంలోని సీతమ్మ తల్లిని అందులో పెట్టి ఆకాశ మార్గంలోని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆమె సహాయం కోసం అరుస్తూ ఉంటది. రాముడు, లక్ష్మణుడు చాలా దూరంగా ఉంటారు. ఆమె ఎంత కేక పెట్టినా కూడా వాళ్ళిద్దరికీ వినిపించదు. జటాయువు అనే పక్షి చెట్టు పైన పైకి లేవడం సీతమ్మ తల్లి చూస్తది. చూసి వెంటనే ఆవిడకి అర్థమవుతది. ఇది వృద్ధ పక్షి. అయితే ఈ వృద్ధ పక్షి ఎవరు? దశరథ మహారాజు యొక్క మిత్రుడు. అంటే దండకారణ్యంలోనే నివసిస్తూ ఉంటది ఈ జటాయువు. దశరథ మహారాజు యొక్క మిత్రుడు. అంటే స్వయాన మామగారి యొక్క మిత్రుడు. మరి రాముడు, సీత, లక్ష్మణులు ఆ అడవికి ఎప్పుడైతే వస్తారో ఆ అరణ్యంలోని జటాయువు ఒక తండ్రిలాగా ప్రేమగా ఆహ్వానిస్తారు. ఎవరిని? రాముడిని, సీతని, లక్ష్మణుడిని. అక్కడ అందరూ కూడా రాక్షసులే ఉంటారు ఆ అడవిలోని. ఆయన ఒకటంటారు. సీతమ్మ తల్లిని కాపాడడానికి రాముడికి మాటిస్తారు. ఎటువంటి రాక్షసుడొచ్చినా కూడా సీతమ్మ తల్లిని నేను రక్షిస్తాను. ఆ మాటకి కట్టుబడిగా జటాయు ఉంటారు. హ్మ్. మనం కూడా చాలా సార్లు భగవంతుడా నీకోసం ఇది చేస్తాను, నీకోసం అది చేస్తాను కానీ పోస్ట్‌పోన్ కూడా చేస్తూ ఉంటాం. అంటే కట్టుబడి అనేది మనకుండదు. మనకెప్పుడూ కూడా మన కంఫర్ట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అయితే ఆమెను రక్షించడం కోసమని ఇప్పుడు జటాయువు మీదకెళ్లారు. కానీ సీతమ్మకి తెలుసు. సీతమ్మ తల్లి రాముని యొక్క భార్య అంటే వీరుడు. శ్రీరామచంద్రుడు గొప్ప వీరుడు. వీరుడుతో ఉండడం వల్ల బలాబలాల్ని ఎలా ఉంటాయో ఒకరి బలం అన్న విషయాన్ని ఆమె తెలుసుకోగలదు సులువుగాన. అయితే సీతమ్మ తల్లికి అర్థమవుతది. రావణుడు, జటాయువు బలాల మధ్య ఉన్న తేడా ఏంటో ఆమెకి అర్థమైపోద్ది. జటాయువు బాగా ముసలి పక్షి. రావణాసురుడు చాలా బలవంతుడు. ఇంకా యవ్వనంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పక్షి జటాయువు పోరాటం కానీ దిగితే, ఆ రాక్షసుడితోని సాటి రాడు. ఆమె గ్రహిస్తది. అందుకే ఆమె గట్టిగా అరిచింది. అంటే ఏమని అరిచింది? నన్ను రక్షించు అని మాత్రం అనలేదు. ఎందుకంటే చూడండి సీతమ్మ తల్లి కూడా అనవసరంగా ఇంకొకరికి ప్రాణం పోకూడదు కదా! అది ఆయన ముసలివాడు, ఆ జటాయువు. అందుకే రావణుడు నన్ను అపహరిస్తున్నాడు. ఈ విషయాన్ని దయచేసి రాముడికి ఈ సమాచారాన్ని ఎలాగైనా మీరు అందించాలి అని ఈ విషయాన్ని జటాయువుకి చెప్తది. ఇంకో విషయం గూడా చెప్తది. మీరు ఈ రావణాసురుడిని ఆపడానికి మాత్రం మీరు ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఈ రాక్షసుడు మిమ్మల్ని చంపేస్తారు. అంటే చూడండి ఆయన ప్రాణం కూడా జాగ్రత్త. అందుకే ఆవిడ నన్ను రక్షించండి, మీరు యుద్ధం చేయండి అనట్లేదు. కేవలం ఈ సమాచారాన్ని రాముడికి అందించండని చెప్తున్నాననమాట. అయితే జటాయువుకి, రావణుడు మధ్యలోనే పోరాటం జరుగుతది. కానీ ఈ పోరాటంలోని జటాయువుకి అంకిత భావం ఎక్కువ. ఆయన జీవితాన్ని, ఆయన ప్రాణాన్ని రాముడి కోసం అంకితం చేసేటటువంటి భావన. హ్మ్. అయితే సీతమ్మ తల్లి హెచ్చరించినప్పుడు కూడా జటాయువు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన గొప్ప పట్టుదలెక్కువ జటాయువుకి. అది పట్టించుకోకుండా ఆమెను అపహరణ చేస్తున్నారు గదా! ఆపడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశారు. ప్రయత్నం చేశారంటే అంటారు గదా! ఆహ్, మీ మీ సైడ్ నుంచి ఏదో ప్రయత్నం చెయ్యాలి కదండీ! జటాయు ఏదో ప్రయత్నం చేయలేదు. ఏదో చెయ్యాలి కదా! తప్పదు కదా! అని ప్రయత్నం చేయలేదు. మనస్ఫూర్తిగా మొత్తం ఆయన దగ్గరున్నటువంటి శక్తిని అంతటిని కూడా ఉపయోగించి ప్రయత్నం చేశారనమాట. ఎందుకలా చేశారు? ఇప్పుడు ఆయన ఆ పని చెయ్యలేకపోతే జటాయు తనను తానే ఎప్పుడు క్షమించుకోలేరు. ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ ఊరుకోలేరు. అదేమైనా పర్వాలేదు. వీళ్ళు ప్రయత్నం కానీ చేయలేదనుకోండి, ఇంకా వాళ్ళని వాళ్ళే క్షమించుకోలేరు. అలాగే ఉండం మనం. కదా! అందుకే జటాయువు నుంచి కూడా మనం నేర్చుకోవాలి. రావణ్‌తో తన పోరాటం తన వల్ల కాదు తెలుసు. ఆయన ఉద్దేశం యుద్ధం చేసి బలాబలాలు తేల్చుకోవడం కోసం కాదు. సీతమ్మ తలని ఎలాగైనా సరే కాపాడాలి. అంతే. ఆయన ఆత్మతోనే ఆయన చెప్పుకొని అంతరాత్మకి చెప్పుకొని ముందడుగు వేస్తారు. వెంటనే రావణుడు పక్కగా ఎగురుతూ ఒక పెళ్ళైనటువంటి స్త్రీని నువ్వు అపహరిస్తున్నావు కదా! అసలు ఎంతటి ఆదర్శమో ఇందులోని. అంటే ధర్మం గురించి మాట్లాడుతున్నారిప్పుడు. అంటే పెళ్ళైనటువంటి ఇంకొకళ్ళ భార్యని అలా అపహరించడం అది సబువా? మంచిదా అని. అంటే మందలిస్తున్నాడనమాట ఇప్పుడు. కానీ రాక్షసుడికి ధర్మం ఏటి చెప్పండి?
పోనీ అది విన్న తర్వాత ఏమైనా అర్థం చేసుకునే ప్రయత్నం ఉంటదా? తెలుసు. అయినా కూడా చెప్పాడు. రావణుడు మాత్రం పట్టించుకోలేదు. ఏ మాత్రం పట్టించుకోకుండా తను ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఇంకా అంటారు జటాయు, "రాముడు లేని సమయంలో దొంగతనంగా సీతను అపహరిస్తున్నావంటే, నువ్వు ఎంత పిరికివాడివో" అన్నారు. అంతే కదా! ఇది నిజమే చెప్పారు. "నువ్వెంత పిరికివాడివని." అంటే ఇప్పుడే పిరికివాడు అని అన్నారు కదా! అప్పుడు. అనగానే ఇప్పుడు రెచ్చగొట్టేటట్టు అయింది. రావణాసుడు రెచ్చిపోతారిప్పుడు. అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. స్పందించడు. లోపట మాత్రం కోపం, విపరీతమైన కోపం ఉన్నది. ఏదోకటి చేసేయాలని. ఇప్పుడు జటాయువు చెప్పాల్సింది చెప్పాడు. కానీ వినట్లేదు. వినట్లేదు కాబట్టి ఇప్పుడు జటాయు దాడికి దిగిపోవడానికి ఫిక్స్ అయిపోతారు. ఆయన తన గోళ్ళతోని రావణుడి చేతుల్ని చీల్చేస్తారు. మొత్తం చేతినంతటిని కూడా చీల్చేస్తారు. అంతే కాకుండా ఆ ముక్కుతోని జుట్టుని పట్టుకొని ఇటు, అటు, ఇటు, అటు ఇష్టం వచ్చినట్టు అతన్ని లాగేస్తారనమాట. కానీ రావణుడికి చాలా చాలా అవమానంగా ఉంటది. ఎందుకు? సీతమ్మ తల్లి ముందు ఆ జుట్టు పట్టుకొని లాగుతుంటే ఎంత అవమానం. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు రావణాసుడు ముందు ఆ పక్షి ఏదో ముసలి పక్షి కదా అనుకున్నాడు. కానీ జటాయువు చేసిన దాడి చూసి ఇతన్ని చంపకపోతే ఇంక మనం వెళ్ళేదే లేదు. ఎందుకంటే జటాయువు సామాన్యమైన పక్షి కాదు. ఆయనకి మొత్తం యుద్ధ తంత్రం అంతా తెలుసు. బాగా ట్రైనింగ్ అయిన వారు కొన్ని యుద్ధాల్లో కూడా పాల్గొన్నటువంటి వారు జటాయువు. సాధారణమైనటువంటి పక్షి కాదది. రావణుడు రథంలో ఎగిరిపోతూ సీతమ్మని కాపాడడం అసాధ్యం అనేసి ఆయనకి తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఆ రథాన్ని ఆపాలి. సీతమ్మ తల్లిని రక్షించాలంటే. అందుకే ముందు ఏం చేస్తారంటే ఆ రథాన్ని లాగేది గాడిదలు. మాయా గాడిదలనమాట. అవి లాక్కొని తీసుకొనెళ్తూ ఉంటాయి ఆకాశ మార్గాన్ని. ముందేం చేస్తారంటే జటాయువు ఆ గాడిదలని చంపేస్తారు. సంహరించేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ రథసారథి ఉంటారు. ఆ గాడిదలను నడిపేవాడు. ఆ రథసారథిని కూడా పడగొట్టేస్తారు. మొత్తం ఆయన్ని కూడా ముక్కలు ముక్కల కింద చీల్చి పడేస్తారనమాట. ఆ గోర్లతోని. అంత శక్తివంతుడు. అంత ముసలైనప్పటికి కూడా చూడండి. రక్షించడం కోసమని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా రావణుడు ఏం చేస్తారో ఆయన దగ్గర పెద్ద విల్లుంటది. హ్మ్. దానితోని బాణాలు వేస్తారు. బాణాలు 1, 2 కాదు. బాణాల వర్షం. అంటే కొన్ని వందలాది బాణాలు వర్షంలాగా ఆయన మీదకొచ్చి దూసుకెళ్ళిపోతున్నాయి. కానీ జటాయువు లెక్క చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఒక బాణం గుచ్చుకుందంటే పడిపోతాం. ఇప్పుడు జటాయువు శరీరమంతా కూడా బాణాలతో గుచ్చిపోయింది. ఇప్పుడు జటాయువు ఆగిపోవాలి. ఎందుకంటే అన్ని బాణాలు కదా తగిలాయి. జటాయువు లెక్క చేయరు. లెక్క చేయకుండా ఆయన ఇంకా దాడిని కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పుడేం చేస్తారంటే రథాన్ని విరగ్గొట్టడం మొదలుపెడతారు. రథం విరిగిపోతుంటే ఒక చేత్తో సీతమ్మని పట్టుకుంటారు. ఇంకో చేత్తో విల్లు పట్టుకొని నేలపైకి దిగాల్సొస్తదిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గాడిదలని చంపేశారు. ఆ తర్వాత రథసారథిని చంపేశారు. రథాన్ని పాడు చేసేసారిప్పుడు. ఇప్పుడు రథం ఉంటే ఎళ్ళిపోతాడు కదా! రథాన్ని అందుకే చూడండి ఎంత తెలివితేటలో. నేలపైన దిగిన వెంటనే ఇంకొన్ని బాణాల్ని వర్షం కురిసినట్టుగా జటాయు పైన బాణప్రయోగం చేస్తారు. ఇప్పుడు అన్ని బాణాలు తగిలితే జటాయు పక్షే కనిపించట్లేదు. జటాయువు ఒక గూడులాగా అంటే బాణాలతో తయారు చేసినటువంటి గూడులాగా ఆ బాణాలతో కప్పేసి ఉన్నదిప్పుడు. జటాయు కనిపించట్లేదిప్పుడు. ఇప్పుడు మరి జటాయువు ఏం చేస్తారు? అన్ని బాణాలు గాయపడ్డారు. కానీ జటాయువు వెనక్కి తగ్గకుండా ఇంకా ముందు ముందుకి పైకి ఎగిరి రావణాసుడి విల్లుని విరిచేస్తారు. మరి దాంతోనే కదా బాణాలన్నీ ఏస్తున్నారు. చూడండి వీరులంటే ఎంత గొప్ప వీరులు వీళ్ళంతా కూడాను. ఆ! యుద్ధంలోని యుద్ధం ఆడారంటే మీకింతకు ముందు చెప్పాను కదా! ఇది ఫోటోగ్రఫీయో లేకపోతే ఎమోషన్స్ సినిమాల్లోని గొప్ప ఎమోషన్స్ చూపించడం కాదు. ఇది నిజం. రావణ్‌ని వెంటనే అంటే ఇంకొక విల్లుని అందుకుంటారు. అందుకునేటప్పుడు మళ్ళీ దాడి చేస్తూ ఉంటారు. కొన్ని బాణాల్ని తప్పుకుంటారు కానీ, చాలా బాణాలు ఇంకా ఆయనకి తగులుతూనే ఉంటాయి. ఆహ్, ఇంకా లాభం లేదని చెప్పి జటాయువు అప్పటికి కూడా ఆగరు. ఆయన దగ్గరున్నటువంటి చేతిని పెకిలించేస్తారు. అంటే చీల్చి అవతల పడేస్తారు ఒక చేతిని. కానీ రావణుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం ఉన్నది. శరీరంలో ఏ భాగం తెగిపోయినా క్షణాల్లో మళ్ళీ అది మొలిచేస్తదది. మొక్క మొలిచినట్టు వెంటనే. ఒక చేయిని చీల్చుతుంటే
చెయ్య మళ్ళా వచ్చేస్తుంది. ఇంకొక చెయ్య, ఇంకొక కాలు చీల్చి అవతల పడేస్తున్నారు. పడేస్తుంటే కొత్త కాలు, కొత్త చెయ్య వస్తున్నది. అంటే జటాయు రావణుడి అంగాల్ని ఎన్ని సార్లు ఖండించినా, చీల్చి పడేస్తున్నా సరే వెంటనే అవి తిరిగి మొలుస్తున్నాయి అవన్నీ కూడాన. రావణుడు నిజానికి ఒక బ్రాహ్మణ పుత్రుడు. ఒక గొప్ప బ్రాహ్మణ పుత్రుడు. విశ్రావసుని అనేటటువంటి ఆ బ్రాహ్మణుడు పుత్రుడనమాట. బ్రాహ్మణుడి కొడుకు కాబట్టి బ్రాహ్మణుడని పిలాలి కదా రావణుడిని. రాక్షసుడని ఎందుకు పిలుస్తున్నారు? ఒకటే మనిషిని ప్రవర్తన వల్ల పరిగణించడం అవుతుంది కదా! మరి వాడు చేసిన చేష్టలు ఎలాంటివి? ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడనాలా? రాక్షసుడనాలా? రాక్షసుడే అంటారు కదా! బ్రాహ్మణుడికి పుట్టినా కూడా ఆ గుణాలను బట్టి మనం ఎవరినైనా సరే పరిగణనలో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ రావణాసుడు బ్రాహ్మణుడికి పుట్టినా చూసారా ఎంత దురదృష్టమో! రాక్షసుడిలాగా తయారయ్యాడు. ఎప్పుడైనా భక్తులకు ఇబ్బంది కలిగించేవారు లేదా భగవంతుడి పైన సరిగా మాట్లాడలేకపోతే వాళ్ళ పైన మనం కోపం పడొచ్చు. అలాంటి వాళ్ళ మీద మన కోపాన్ని ప్రదర్శించాలి. మనల్ని ఏదో అన్నారని మన కోపాన్ని ప్రదర్శించకూడదు. మనల్ని ఎవరో అవమానం చేశారని మనం కోపం తెచ్చుకోకూడదు. కానీ భగవంతుడిని కానీ, భక్తుల జోలికి కానీ ఎవరైనా ఎళ్తే మాత్రం అప్పుడు మీ కోపం బయటికి రావాలి. కోపం లేకుండా ఏ మనిషి ఉండలేరు కదా! అప్పుడు మీ కోపాన్ని చూపించాలి. కానీ అప్పుడు రాదే మనకెందుకులే అని వదిలేస్తాం. భగవంతుడు చూసుకుంటాడులే అని వదిలేస్తూ ఉంటాం కదా! అది కాదని నిరూపిస్తున్నారిక్కడ జటాయువు. ఆయనకేం చేయలేదు కదా రావణాసురుడు. ఎందుకంత కోపం? శ్రీరామచంద్రుడు భార్య తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన ఒక సేవా భాగం కింద జటాయువు ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. మనం కూడాన భగవంతుని సేవ కోసమని మన కోపాన్ని ప్రదర్శించొచ్చు. హనుమంతుడు? హనుమంతుడు కోపం రాకుండానే లంకని తగలబెట్టేస్తారా? చాలా కోపం వచ్చింది. ఆయన్నేదో విమర్శించారు, ఆయన్నేదో కించపరిచారని ఆయనకి కోపం రాలేదు. సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చేసారు గదా! అపహరించి. మరి కోపం ఉండదా? ఆ కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించారు. భక్తులు కూడా కోపం ఉంటది. అయ్యో! ఈళ్ళు భక్తులు కదా! కోపం లేదేంటంటే కోపం వస్తది. కానీ కోపం వారినేదో అన్నామని కాదు, వాళ్ళనేదో అవమానించామని కాదు. భగవంతుడి జోలికి, భక్తుల జోలికొస్తే మాత్రం వాళ్ళు ఊరుకునేది లేదు. ఆ విషయం ఈ జటాయు విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఓటమిలోను కూడా విజయం. అంటే ఇప్పుడు సమయం గడుస్తున్నది. జటాయువు అలిసిపోతున్నారిప్పుడు. అతని కదలిక మందగిస్తున్నదిప్పుడు. ఎందుకంటే చెప్పాను కదా! మొత్తం ఒళ్ళంతా బాణాలే. జటాయు చేస్తున్న దాడులను తప్పించుకుంటూనే రావణుడు సరైన అవకాశం చూసి ఇప్పుడు ఇంక మళ్ళీ జటాయు ఆయన పైన అటాక్ చేయడానికి వచ్చే సమయంలో వెంటనే రావణుడు మెరుపులాంటి వేగంతోని కదిలి ఆయన కత్తితోనే ఒక రెక్కని నరికేస్తాడు. జటాయు ఒక రెక్క పడిపోయింది ఏంటి అని ఆలోచించే లోపట ఇంకొక రెక్క కూడా తెగ నరికేస్తారు. ఇప్పుడు శరీరం నుంచి రక్త దారులు కారిపోతున్నది. బాణాల నుంచి ఎలాగో కారుతున్నది. ఇప్పుడు ఈ 2 రెక్కలు కూడా నరికేయడంతోని నేల కూలిపోతారు ఇప్పుడు జటాయు. రక్తం ఆగట్లేదు. ఆ భయంకరమైన పోరాటాన్ని చూసి సీతమ్మ తల్లి భయంతో వణికిపోతున్నది. జటాయు పడిపోవడం చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఒక భక్తుడు పడిపోయారు. తట్టుకోలేకపోతుంది. ఏడుస్తూ జటాయువుని ఓదార్చడానికి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తది. కానీ రావణాసురుడు చాలా సంతోషంగా ఉంటాడు. చాలా ఉత్సవం చేసుకునేటటువంటి తీరులో ఉంటాడు. ఎందుకంటే విజయం కదా! విజయం సాధిస్తే ఉత్సవం చేసుకుంటారు. ఇంకా విజయోత్సవంతో గర్జిస్తూ ఆమెను సీతమ్మ తల్లి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తన మాయాశక్తితోని ఆకాశంలోని ఎగిరిపోతారనమాట. ఇక్కడ జటాయువు తీవ్రమైన బాధతోని విలవిల్లాడుతూ ఉంటారు. దిక్కులేని స్థితిలోని అక్కడ అడవిలోని పడి ఉంటారనమాట. చూడండి జటాయు వంటి గొప్ప భక్తులు భౌతికంగా కష్టాలు అనుభవిస్తున్నట్లు లేదా ఓడిపోతున్నట్లేం కనిపించట్లేదు కదా! మరి మనమెందుకు? మనం భగవంతుడు దేనికెళ్తున్నాం? మన భౌతికమైన కష్టాలు ఉండకూడదు. భౌతికంగా మనం విజయాన్ని సాధించాలి. దీనికోసం వెళ్తాం. కానీ కాదు. అది చాలా తప్పు ఆలోచన. ఇవంతా కూడా భగవంతుడి లీల. ఆ! బాహ్యమైనటువంటి బాధ వద్దు అనుకోలేదు కదా! ఎందుకు? భక్తులకు భగవంతుడి పైన అంత అచంచలమైన ప్రేముంటది. ఆ ప్రేమని ఇదిగో ఈ విధంగా మన జటాయువు నిరూపిస్తున్నారు. అందుకోసమే ఇదేంటి భక్తుల ఆశ్రయం తీసుకుంటే నాకు కష్టాలెందుకొస్తున్నాయంటే, ఇక్కడేం కష్టమేం రాలేదు జటాయువుకి. కష్టాన్ని తీసుకున్నారాయన. బాహ్యంగా మరి ఓటమి
ద ఓ ఓటమి అనేది ఉంటదా? ఉంటది. తెలుసు ఆయన ఓడిపోతారని. అయినా కూడా వెళ్లారు. మనం కూడా ఎప్పుడూ కూడా మన జీవితంలోని బాహ్యంగా ఈ బాహ్య లోకంలో విజయాన్ని సాధించడం కోసం కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి. లేదా మనకి జీవితంలో వచ్చినటువంటి కష్టాల్ని తీర్చయ్యా అని దాని కోసం కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం. భగవంతుడి పైన ప్రేమ ఉండడం వల్ల వెళ్ళటాన్ని భక్తి అని అనొచ్చు. అంటే శరణాగతి కోరుకుంటును. తన ప్రాణాలు పోతాయని తెలిసినా జటాయు మాత్రం భగవంతుడిని ఎలాగైనా సేవించాలి. సీతమ్మ తల్లిని ఎలాగైనా రక్షించాలని పోరాడారు. ఇందులో త్యాగమే ఉన్నది. మనం భగవంతుడు దేనికెళ్తాం? మనకేదో మంచి జరగాలని. ఏదో మనకి దొరికియాలి. ఏదో పెద్దోళ్ళం అయిపోవాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలోని అత్యున్నత విజయం అంటే త్యాగభావంతో ఉన్నప్పుడు విజయాన్ని మనం సంపాదిస్తాం. అంటే ఇప్పటి నుంచి మీరు అర్థం చేసుకోండి. విజయం సంపాదించాలంటే ఈ భౌతిక లోకంలో కాదు. ఆధ్యాత్మిక లోకం ప్రపంచంలోని వెళ్ళటానికి ఆ విజయాన్ని మనం సంపాదించాలి. భగవంతుడిని శరణం కోరుకోవడం నిజమైనటువంటి విజయం. ఆయన శరణం దొరికినప్పుడు. భగవంతుడి ప్రేమ మన జీవితంలో దొరికినప్పుడు అది నిజమైనటువంటి విజయం. మిగతావేవి కూడా విజయాలు కానే కాదు. మీకు గోల్డ్ మెడలొస్తే ఏంటి, డబ్బులు సంపాదిస్తే మేడలు కడితే ఏంటి, పలుకుబడి ఉంటే ఏంటి, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి విజయాలు. ఒక రోజొస్తది, ఇంకో రోజు పోతది. హ్మ్. దేవుడు రక్షణ ఎవరికుంటది? ఎవరి పైనుంటది? భక్తుల పైనే ఉంటది. జటాయువు ఓడిపోయారంటే ఓడిపోయారు. ఎలాగా? భౌతికంగా ఓడిపోయారు. యుద్ధంలో ఓడిపోయారు. అవును. కానీ రాముడి చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నారు. శాశ్వతం అంటే భౌతిక లోకంలో విజయాలన్నీ నువ్వు పోయిన తర్వాత ఏమైనా మిగులుతాయా? ఆహా! మరి జటాయువు చనిపోయి గెలిచారు. బతికుండి ఓడిపోయారు. చనిపోయి గెలిచారు. శాశ్వతమైనటువంటి ఆ ఆధ్యాత్మిక లోకం రామలోకానికి వెళ్ళిపోయారాయన. రాముడి ఆశీర్వాదాన్ని ఒక్కసారి, 2 సార్లు ఒక జీవితం కాదు. శాశ్వతంగా పొందారనమాట. మరి జటాయువు అక్కడితోనే ఆగిపోయారా? కుప్పకూలిపోయిన తర్వాత? చివరి శ్వాసతో చివరి సేవ చేశారు. చూడండి. ఇది కూడా మనం నేర్చుకోవాలి. చివరి శ్వాస దాకా రాముడి సేవ చెయ్యాలి. జటాయు కూడా అదే చేశారు. ఆఖరి శ్వాస దాకా భగవంతుని సేవ. ఎలాగా? ఇప్పుడు మొత్తం గాయాలమైపోయి గాయపడిపోయింది. ప్రాణాలింక ఉండవు. ప్రాణాలు ఈ పాటికి అంటే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఈ పాటికి ఆయన ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు కూడా జటాయు పట్టుదల వదలలేదు. తన ప్రాణాల్ని గట్టిగా పట్టుకొని దాన్ని నిలబడి పెట్టుకున్నారు. నొప్పొచ్చిందనుకోండి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది ఆత్మ. ఇంక తట్టుకోలేదు. అయినా పట్టుదల. సీతమ్మ తల్లిని అపహరించారని రాముడికి సమాచారం అందించాలని ఆమె కోరుకున్నారు. ఇప్పుడు సీతమ్మ తల్లి కోరిక నెరవేర్చాలి కాబట్టి నొప్పులు ఉన్నా కూడా, ఇంక శరీరం తట్టుకోలేకపోయినా కూడా, ఈ విషయాన్ని రాముడికి చెప్పిన తర్వాత కానీ ఆయన వెళ్ళటానికి హ్మ్, ఆయన నిశ్చయించుకున్నారు. వెళ్ళకుండా ఉండడానికి. రక్షించలేకపోయారు. ఓడిపోయారు. తన శక్తి మేరకు ఆయన ఆశయాన్ని నెరవేర్చలేకపోయారు. ఆమె ఆశయాన్ని. సీతమ్మ తల్లిని దక్కించుకోలేకపోయారు. ఆ బాధలో ఉన్నప్పుడు కూడా రాముడి యొక్క పవిత్రమైన నామాన్ని జపిస్తూ రామ, రామ, రామ అని దివ్యనామం రాముడిది. ఆ నామాన్ని జపిస్తూ అంతటి నొప్పిలో కూడా ఆయన శాంతిస్తున్నారు. అంటే ఆ నామంలోని అంత శక్తున్నది. అంత నొప్పులు ప్రాణాన్ని విడిచిపెట్టవలసిన మనిషి ఏంటి ఇంకా విడిచిపెట్టకుండా ఎళ్లారంటే రామ, రామ దివ్యమైన నామాన్ని ఆయన స్మరిస్తూనే ఉన్నారనమాట. ఈలోగా రాముడు, లక్ష్మణుడు వెతుకుతూ వచ్చారు. అక్కడ యుద్ధం జరిగిన ప్రదేశాన చూసారు. ఇక్కడేదో జరిగింది. ఏదో రాక్షసుడు ఉండే ఉంటాడు అని ఒక పక్కన దూరం నుంచి చూసినప్పుడు జటాయు ఒక పక్కన పడిపోయి ఉంటే, సీతమ్మని అపహరించింది ఇదేనా రాక్షసుడు అని వెంటనే బాణాన్ని తీసి ధనుస్సుని తీసి బాణాన్ని ఎక్కుపెడతారనమాట. దాని పైన వేయడానికి. ఆయన శరీరం అంతా ఛిద్రమైపోయి ఉంటది అంతా కూడాన. ఆ! దానివల్ల రాముడు గుర్తుపట్టలేకపోయారు. జటాయువులాగుంటే ఎందుకు గుర్తురారు? గుర్తుంటది. ఆయనే కదా వచ్చి మీ మీ అందరిని కూడా మిమ్మల్ని సంరక్షిస్తాను. ముఖ్యంగా సీతమ్మ తల్లికి ఏమీ జరగకుండా నేను కాపాడుతాను. ఏ రాక్షసుడొచ్చినా కూడా అన్నారు కదా! ఎందుకు గుర్తుపెట్టుకోలేరు? కానీ పూర్తిగా ఆయన శరీరం లేదు. ఛిద్రం అయిపోయిందనమాట. ముక్కలు ముక్కల కింద.
ఇప్పుడేమనుకోవాలి జటాయు? ఎవరి కోసం అయితే తన ప్రాణాల్ని పణంగా పెట్టారో, అదే రాముడు తన ప్రాణాలు తీయడానికి బాణం ఎక్కువ పెట్టారా అని జటాయు. ఇప్పుడిది అగ్ని పరీక్షే. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా భగవంతుడి కోసం నేను ఇదంతా చేశాను కదా! మరి భగవంతుడేంటి నన్ను పట్టించుకోవట్లేదంటే, అది కూడా బాహ్య బాహ్యంగా ఉండేటటువంటి విషయం గురించే కదా! ఆధ్యాత్మికంగా కాదు. విశ్వాస పరీక్ష ఇది. అంటే భగవంతుని మీదే నా విశ్వాసం అంతా పెట్టుకున్నాను. భగవంతుడే నా పైన గురిపెట్టి నా ప్రాణాలు తీద్దామనుకుంటారా? అనే అనుమానం రావచ్చు. ఆయన మాత్రం ఏం చేశారు? అది కళ్ళతో చూసినా కూడా ప్రేమగా రామ, రామ, రామ అని నామాన్నే జపిస్తున్నారు అయినా కూడాన. అయితే వెంటనే ఆ స్మరణాన్ని విన్న రాముడు ఆశ్చర్యపోయారు. బాణాన్ని దించి అప్పుడు దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా గమనిస్తారు. ఇంకేటి చూస్తే జటాయు ఇంక పరిగెత్తుకొనెళ్లి అతన్ని ఆయన ఒడిలోకి ప్రేమగా తీసుకొని, తన చివరి శ్వాసలతో జటాయు జరిగిందంతా కూడా చెప్తారు. సీతమ్మ అపహరణ సమాచారాన్ని రాముడికి అందించేస్తారు. అందించిన వెంటనే ఆయన చివరి సేవ రాముడికి పూర్తి చేసుకొని, ఇప్పుడు శాశ్వతంగా కన్నుమూస్తారు. రాముడు స్వయంగా జటాయు అంత్యక్రియలు నిర్వహిస్తారు. సామాజిక ఆచారాల ప్రకారం జంతువుకేమీ అలా చెయ్యరు. ఎందుకంటే జటాయువేమీ మనిషి కాదు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి, ఒక తండ్రికి కొడుకు ఎలా చేస్తారో దివ్యమైన కృపని జటాయు జీవితానికి అందిస్తారు. ఒక పరమార్థాన్ని అందిస్తారు. అంటే ఇప్పుడు జటాయువు అంత్యక్రియలు భగవంతుడే చేశారు. ఇప్పుడు జటాయువు ఎక్కడుంటారు? విజయాన్ని సంపాదించారా? లేకపోతే ఓటమా అయింది? ఖచ్చితంగా విజయాన్ని సంపాదించారు. మనం కూడా విజయాన్ని ఈ లోకంలో సంపాదించడం కాదు. ఆ పై లోకాలి రాముని సేవించుకుంటూ రాముని లోకానికి వెళ్ళినట్టయితేనే అది నిజమైనటువంటి విజయం. ఇది అశుభంగా మీకు కనిపించొచ్చు. మనకు కూడా మన జీవితంలో చాలా విషయాలు మన చుట్టూ జరుగుతున్నది చాలా అశుభంగా జరిగింది. అనుకున్నట్టుగా జరగలేదు. నా జీవితం ఇలాగున్నది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. భగవంతుడి సేవలో ఉంటే మీకెందుకు చెప్పు? బాహ్య లోకంలోని ఏం జరుగుతున్నదో, ఏం కష్టమొచ్చిందో, ఏం ఎదుర్కోవాల్సొచ్చిందో ఎదుర్కోండి. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే ఇంకా బాగా ఎదుర్కోగలుగుతారు. ఎదుర్కొన్న తర్వాత మీరు గెలిస్తే ఏంటి? ఓడిపోతే ఏంటి? నిజమైన గెలుపు అది కాదు కదా! ఇప్పుడు మీకు అర్థమైంది కదా! నిజమైన గెలుపు భగవంతుడి పాదాల్ని చేరుకోవడం. దానికి సంబంధించిందే మనం చేయాలి. కాబట్టి ఈ భూమి పైన ఎన్నో జన్మలు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. కోట్లాది జన్మలు. ఎప్పటికప్పుడు మన శరీరం నాశనం అయిపోతుంది కదా! మరి శరీరం నాశనం అయిపోతుంది కానీ, ఆత్మ మాత్రం శాశ్వతమైనది. మరి ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ఉండాలి కదా! అది. మనం నిరంతరం ఈ లోకంలోని ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనం యుద్ధం చేస్తున్నాం ప్రతిరోజు. ఎవరితోని? మాయతో యుద్ధం చేస్తున్నాం. ఈ మాయ ఏం చేస్తుంది? తాత్కాలికంగా మనకి సుఖాలతోని ఆకర్షిస్తుంది. ఇదిగో ఇక్కడే ఇది తిను నీకు సుఖంగా ఉంటది. ఇదిగో ఇలా డబ్బులు సంపాదించు. నువ్విక్కడ చాలా సుఖాలతోని, సంతోషంతో ఉంటావు. ఇదిగో అత్యాస కూడా ఉంటది. ఇదిగో నీ నీ దగ్గర శక్తున్నది. నీ దగ్గర పలుకుబడి ఉన్నది. దాన్నుపయోగించి నలుగురిని మోసం చేసి ఇంకొంత సంపాదించుకో. మాయ. అయితే మాయ ఏం చేస్తుంది? అశాశ్వతమైనటువంటి సుఖాలతోని ఆకర్షిస్తుంది. మనం దానికి లోకువైపోతున్నాం. కానీ మనకు దక్కాల్సిందేంటి? ఇలాగా మనకి దక్కాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం. అంటే దూరం అయిపోతుంది. ఈ లోకంలో నువ్వెంత సంపాదిద్దాం అనుకుంటావో, ఈ లోకంలో నువ్వు ఎంత విజయాన్ని సంపాదిద్దాం అనుకుంటావో, ఈ లోకంలో నువ్వు ఎన్ని సుఖాలు, సంతోషాల్ని సంపాదిద్దాం అనుకుంటావో, అంతే అంతే దూరంగా వెళ్ళిపోతున్నావు భగవంతుడి నుంచి. అంతే అంతే శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఈ యుద్ధంలోని మరణాన్ని తప్పించుకోవడం కంటే ముఖ్యం ఎవరికైనా సాధ్యమా? మరణాన్ని తప్పించుకోవడం. ఇప్పుడు కాపోతే ముసలైపోయిన తర్వాతనే చనిపోతాం. ఎవ్వరైనా చనిపోవాల్సిందే. కానీ మరణ సమయంలో పరమాత్మని గుర్తుంచుకోవడం అది ముఖ్యమైనది. నిజంగా పరమాత్ముడిని కానీ మీరు గుర్తు చేసుకున్నారనుకోండి, ఆ శ్రీరామచంద్రుడిని ఆయన పాదాల దగ్గర ఖచ్చితంగా చేరుకుంటారు. మరణ సమయంలో భగవంతుడిని స్మరించడమే జీవితంలో అసలైన విజయం గుర్తుపెట్టుకోండి. మీరన్నీ సాధించి మరణ సమయంలోని భగవంతుని యొక్క నామాన్ని స్మరించలేకపోతే అంతే. ఓటమి. అది నిజమైన ఓటమి. మళ్ళీ పుడతారు. మళ్ళీ ఈ మాయలో పడతారు. మళ్ళీ భగవంతుడికి దూరంగా అవుతారు. ఒక జన్మో, 2 జన్మలో, కోట్లాది జన్మలో. ఆపాలి దాన్ని. మీరే ఆపగలరు. జటాయు రావణుడితో జరిగిన పోరాటంలో భౌతికంగా ఓడిపోయి ఉండొచ్చు.
కానీ రాముడి సమక్షంలో ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రాణాలు వదిలి గొప్ప అత్యున్నతమైన విజయాన్ని అందుకున్నారు. మనం కూడా విజయవంతులవ్వాలి. మనందరం కూడా జటాయు ఏం చేశారో జటాయువుని మనం ఆహ్, అనుసరించాలి. ఆయన ఫాలో అవ్వాలి. నిజంగా ఒక రాబందు శరీరం. జటాయు అంటే ఏంటి? రాబందు. ఇంత గొప్ప విజయాన్ని ఎలా సాధించారు? మనిషికి కూడా సాధ్యం కానిది. మన సాంప్రదాయంలోని రాబందులు అంటే ఒక చిహ్నం ఉంటది. అజ్ఞానానికి చిహ్నం ఏదంటే రాబందులనమాట. అంత అజ్ఞానంలో ఉండేటటువంటి రాబందు కూడా ఆ శరీరంలో ఉండి కూడా భగవంతుడి ఒడిలో ప్రాణాలు వదిలే గొప్ప అదృష్టాన్ని పొందారు. మనం కూడా చాలా అజ్ఞానంలో ఉన్నాం. కానీ అదే భగవంతుడి ఒడిలో మన ప్రాణాల్ని విడిచిపెట్టగలిగే అవకాశం మనకి ఇంకా ఉన్నది. మరి భీష్ముడు? భీష్ముడు ఏం చేశారు? కృష్ణుడి సమక్షంలో ప్రాణాలు వదిలిపెడతారు. ఆయనది ఆదర్శవంతమైన మరణం. ఎవరిది ఆదర్శవంతమైన మరణం అవ్వదు. చాలా సంపాదించాడండి. చాలా పేరున్నవాడండి. ఆదర్శమైనటువంటి మరణాన్ని పొందారంటే కానే కాదు. భగవంతుని నామాన్ని స్మరిస్తూ, భగవంతుడి సేవ చేస్తూ ఆ శ్వాసను వదిలిపెడితే అది ఆదర్శవంతమైనటువంటి మరణం గుర్తుపెట్టుకోండి. జటాయువు అంతకంటే ఇంకా గొప్ప స్థితిని అందుకున్నారు. ఎందుకంటే రాముడు ఒక తండ్రిగా భావించడం ఏంటి? ఇంక రాముడికి తండ్రి ఎవరు ఆ లోకంలోని? అయోధ్య లోకంలోని. జటాయువు కూడానా? ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక పెద్ద యుద్ధాన్ని గెలవడం గొప్ప కాదు. ఓడిపోయినా పర్వాలేదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ. మనం భగవంతుని సేవ చేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సొస్తది. ఎందుకంటే ఛాలెంజెస్ ఉంటాయి. మనం చేస్తున్నటువంటి వృత్తిని వదిలివేయాల్సొస్తదేమో, లేకపోతే మనల్ని చుట్టూ ఉండేటటువంటి మన చుట్టాలు కానీ, బంధువులు కానీ, వీడికేదో అయింది, వీడేదో మారిపోయాడురా అని వదిలిపెట్టేస్తారు. మళ్ళీ లేదా ఇంత ముందుకు సంపాదించినంతటువంటి సంపాదన లేదు, పలుకుబడి లేదు, నా స్టేటస్సు లేదు కాబట్టి చాలామంది వదిలిపెట్టేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఛాలెంజెస్. అందరికీ జరుగుతది. పలుకుబడి ఉన్నప్పుడు, స్థాయిలో ఉన్నప్పుడు, సంపాదిస్తున్నప్పుడు ఒక విపరీతమైనటువంటి మర్యాద. ఆ తర్వాత దూరం అయిపోయారు. పట్టించుకోలేని వారున్నారు. మర్యాద ఇవ్వలేని వారున్నారు. కానీ మనకి దాంతో సంబంధం ఏమున్నది చెప్పండి? దానికోసమేమి ఇందులోకి రాలేదు కదా! చివరికి ఏమవుతది? మనమే విజేతలుగా నిలుస్తాం. ఈ లోకంలో మనం సాధించే విజయాలు మనల్ని ఏం చేస్తాయి? ఈ లోకంలో మనం ఎక్కువ సాధించామనుకోండి, ఇంకా గర్వాన్ని పెంచుతది మనకి. ఆ! గర్వాన్ని పెంచితే అదేమవుతది? ఆధ్యాత్మికనే మనం మర్చిపోయేటట్టు చేస్తది ఈ మాయ. ఎవరిప్పుడు నిజంగా విజయం సాధించింది? మనమా విజయాన్ని సాధిస్తున్నాం భౌతిక లోకంలో? కాదు. కాదు. మాయ మనపై సాధించిన విజయం అవుతదది. మనకి విజయం ఎక్కడవుతది? మనం మాయ నుంచి తప్పించుకుంటే మన విజయం అవుతది. కానీ మాయ ఇంకొన్ని సుఖాలను, ఇంకొన్ని సంతోషాల్ని ఇంకా మనకి చూపించి ఆ మాయాదేవి విజయవంతులవుతున్నది. జటాయువు రావణుడితో జరిగిన పోరాటంలో ఓడిపోయారు. సరే. లోకపు దృష్టిలోని అంటే బాహ్య లోకం ప్రకారంగా మాయపై జరిగిన యుద్ధం. అంటే రావణాసుడు మాయతోని గెలుచుకున్నాడు. దానితోని యుద్ధం చేశారు. మాయని గెలుచుకున్నారు. ఆయన ఓటమిలోని విజయం ఉన్నది. విజయవంతుడిగా నిలిచారనమాట. అంటే భక్తి జ్ఞానం మనల్ని కూడా అటువంటి శాశ్వత విజయం వైపు ఆహ్వానిస్తున్నది. మరి మనందరం కూడా ఆ భక్తి మార్గం వైపే వెళ్ళాలని ఇక్కడ మన జటాయు ఇంత ఇంతకన్నా ఎవరు చెప్పగలరు చెప్పండి? ఆయన జీవితంతో మనకు చూపించారు. ఇంకా మనకి ఈ యొక్క నిజాలు తెలుసుకొని దాన్ని పాటించకపోతే మనం నిజంగానే ఓడిపోతాం. ఈ లోకంలోని ఓడిపోతాం. పై లోకాలకి వెళ్ళకుండా కూడా ఓడిపోతాం. ఓడిపోకూడదు మనం. జటాయులాగా చాలా మనం ఆయన ఎంత పట్టుదలతో ఉన్నారు చూడండి. అన్ని బాణాలు తగిలాయి, రెక్కలు ఊడిపోయాయి. మనం కూడా భగవంతుడి సేవలోని అలా ఉండాలి. కష్టాలు రావచ్చు, నొప్పులు రావచ్చు, ఆరోగ్యం బాలేకపోవచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ప్రాణం పోయినా పర్వాలేదు. భగవంతుని సేవ చేస్తూ ప్రాణం పోతే చాలు. విజయవంతులయిపోయినట్టే. ఆధ్యాత్మిక విజయం గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక విజయం కోసం మీరు బతకాలి. భౌతిక లోకంలో విజయాన్ని సంపాదించుకోవడం కోసం మనం బతకూడదు.